జనరల్ గా 30,000 రూపాయల కేటగిరీ కనుక మనం చూసుకుంటే iQOO Neo 10 తో మిగతా ఏ ఫోన్ కంపేర్ చేసినా కానీ ఇది కొంచెం లీడ్ లో కనబడుతుంది. కానీ 5,000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే Realme GT7 వస్తుంది. అక్కడ ఆ ఫోన్ మాత్రం క్లియర్ గా iQOO Neo 10 కూడా బీట్ చేస్తుంది ఒక 3 డిపార్ట్మెంట్స్ లో. రఫ్ గా ఇంకో 5-6 మినిట్స్ లో మీకు ఆ డిఫరెన్స్ ఏంటో కూడా తెలిసిపోతే వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసం కమెంట్స్ చేస్తూ ఉన్నారు అండ్ నేను కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నా. iQOO Neo 10 వర్సెస్ Realme GT7 ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేను iQOO Neo 10 రివ్యూ చేశాను, Realme GT7 రివ్యూ చేయలేదు. కొనాలి, కాకపోతే అదే టైంలో నేను వేరే దాని మీద కొంచెం ఇన్వెస్ట్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది, నేను ఆ ఫోన్ కొనలేకపోయాను. స్టిల్ 30-40 సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ Realme GT7. కానీ ఇప్పుడు కొనమాకండి, GT7 ఏంటంటే ప్రైస్ డ్రాప్ అయిపోతుంది దసరా దివాళీ సేల్స్ లో. మీకు అది అరౌండ్ 30,000 రూపీస్ లోకి వచ్చేసింది. అప్పుడు మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. iQOO Neo 10 కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మనం ఒకసారి స్పెసిఫికేషన్స్ పరంగా ఏది బెస్ట్ ఏంటి దాని గురించి పక్కన పాయింట్స్ వేసి మరి క్లియర్ గా డిపార్ట్మెంట్ వైస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కూడా ఒక చిన్న అవగాహన అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ప్రైసింగ్ చూసుకుంటే iQOO Neo 10 మీకు 32,000 రూపాయలు పెట్టారు, 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చారు, 31,000 రూపాయలకి మాక్సిమం వస్తుంది. అది కూడా బేస్ వేరియంట్ 8GB 128GB. అదే Realme GT7 చూసుకోండి, మీకు బేస్ వేరియంట్ 8GB 256GB ఉంటుంది, 128 కాదు ఇక్కడ. అండ్ ప్రైస్ వీళ్ళు 37,000 రూపాయలు పెట్టారు, 1,500 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 35,500 రూపాయలు దగ్గరలోకి వస్తుంది. సో 5,000 రూపాయలు iQOO కంటే కూడా Realme GT7 ఎక్కువ. ఇంకా మనం బాక్స్ లో వచ్చే కంటెంట్స్ పరంగా మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ లో కూడా ఫుల్ బాక్స్ కంటెంట్స్ వస్తాయి. చార్జర్, కేబుల్, కేస్, స్క్రీన్ గార్డ్, ప్రీ అప్లైడ్ వస్తుంది అండ్ సి మ్యాజిక్ పిన్ అన్ని ఉంటాయి. కానీ అడాప్టర్ మీకు టైప్ సి అడాప్టర్ వస్తుంది iQOO Neo 10 లో. Realme GT7 లో మీకు USB అడాప్టర్ వస్తుంది. కేబుల్ కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది iQOO లో. USB టు సి కేబుల్ మీకు Realme GT7 లో ఉంటుంది. టైప్ సి టు టైప్ సి వస్తే బెస్ట్, ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి ఆ కేబుల్స్ కి. అలానే మీరు పెద్ద పెద్ద కన్సోల్స్ లాంటి డివైస్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సి టు సి బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితే iQOO Neo 10 సైడ్స్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది, ఫ్రంట్ స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. IP రేటింగ్ లేదు, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ లాంటి ప్రొటెక్షన్స్ కూడా ఏమీ లేవు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు అండ్ జెట్ స్పీడ్ లో వాటర్ అట్లాంటి పనికిరాదు ఫోన్. అదే మీరు Realme GT7 లో చూసుకుంటే సైడ్స్ అది కూడా పాలికార్బోనేట్ ఫ్రేమే, బ్యాక్ సైడ్ మీకు ఫైబర్ గ్లాస్ తో వస్తుంది, అంటే అటు కంప్లీట్ ప్లాస్టిక్ కాదు, కంప్లీట్ గ్లాస్ కాదు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. జెట్ స్పీడ్ లో మీరు వాటర్ ఇంగ్రెస్ చేసినా కానీ ఆ ఫోన్ కి ఏం కాదు. సో వాటర్ రెసిస్టెన్స్ పరంగా క్లియర్ గా ఒక పాయింట్ మనం Realme GT7 కి ఇచ్చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 10 లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్, ప్లస్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది iQOO వాళ్ళది. ఆ చిప్ కూడా వస్తుంది, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీ కోసం ఆ చిప్ అయితే యూస్ చేస్తారు. ఓవరాల్ యానిటివ్ అయితే 2 మిలియన్ వరకు స్కోర్ చేసింది, నేను చెక్ చేసినప్పుడు బెస్ట్ స్కోర్ అని చెప్పాలి. అండ్ దీంట్లో BGMI ఆడితే 120 FPS వరకు సపోర్ట్ ఉంటుంది. అదే మనం Realme GT7 లో చూసుకుంటే MediaTek Dimensity 9400E అంటే ఎనర్జీ ప్రాసెసర్ వస్తుంది. ఇది 3.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది, దీనికంటే క్లాకింగ్ స్పీడ్ దాంట్లో ఎక్కువ. అండ్ Antutu స్కోర్ కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 4 దీంట్లో వచ్చిన దానికంటే కూడా అరౌండ్ ఒక 1 lakh స్కోర్ ఎక్కువే వస్తుంది దాంట్లో. BGMI ఆడుకోవాలనుకుంటే 120 FPS వరకు సపోర్ట్ ఉంటుంది దాంట్లో కూడా. సో Q1 చిప్ అనేది ఒక్కటి ఉండదు అంతే, అదొక్కటి పక్కకు పెడితే ప్రాసెసర్ పరంగా అయితే 8s Gen 4 కంటే కూడా ఒక 1 or 2% 9400E ప్రాసెసరే బెటర్ పర్ఫార్మ్ చేయగలుగుతుంది. పాయింట్ ఇవ్వాలి కాబట్టి మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే Antutu కానివ్వండి, CPU, GPU, బ్యాటరీ ఎఫిషియన్సీ, గేమింగ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 or 2% ఎడ్జ్ మనకి 9400E ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ Realme GT7 కి మనం పాయింట్ ఇస్తాం. కానీ Q1 చిప్ కూడా ఉంది కాబట్టి, సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ప్రాసెసర్ పరంగా అగైన్ iQOO కూడా స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా RAM and ROM కాన్ఫిగరేషన్స్ పరంగా LPDDR5X అల్ట్రా ర్యామ్ కాన్ఫిగరేషన్ తో iQOO Neo 10 ఉంది అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇది నా దగ్గర ఉన్నది 512GB వేరియంట్, 256 తీసుకున్నా 512 తీసుకున్నా UFS 4.1 స్టోరేజ్ టైప్ వస్తుంది. అదే మీరు 128GB తీసుకున్నారు అనుకోండి UFS 3.1 స్టోరేజ్ వచ్చింది. చాలా జాగ్రత్త, ఈ UFS 4.1 లో పడిపోయి మీరు బేస్ వేరియంట్ 128 పిక్ చేసుకుంటారేమో, అందులో మీకు UFS 3.1 వచ్చింది. అదే మనం Realme GT7 చూసుకుంటే బేస్ వేరియంట్ 256GB తో వస్తుంది అండ్ 512GB ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా కానీ LPDDR5X ర్యామ్ తో UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో ఇక్కడ RAM and ROM కాన్ఫిగరేషన్స్ పరంగా వీళ్ళు బేస్ వేరియంట్ కూడా 3.1 ఇచ్చుంటే బాగుండేది, ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ వీళ్ళకి పాయింట్ ఇవ్వట్లేదు. GT7 కే మనం పాయింట్ ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్క్స్, సిగ్నల్స్, వైఫై స్పీడ్స్, బ్లూటూత్ వర్షన్స్ వీటి పరంగా 16 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్ కూడా, iQOO అండ్ Realme రెండు కూడా 16 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి రెండు బ్లూటూత్ వర్షన్ 5.4 తోనే వస్తున్నాయి. సో రెండు పాయింట్స్ స్కోర్ చేస్తాయి. ఇంకా NFC, ఎయిర్ బ్లాస్టర్ వీటి పరంగా మాట్లాడితే రెండు ఫోన్స్ లో NFC ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే మీకు NFC రెండు ఫోన్స్ లో ఉంది. రిమోట్ కంట్రోల్ లాగా ఏసీని కానీ టీవీని కానీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రెండు ఫోన్స్ లో ఎయిర్ బ్లాస్టర్ ఉంది, రిమోట్ లో కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్
ఫ్యాక్టర్ చాలా మందికి. డిస్ప్లేస్ వీటి పరంగా మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో కూడా సేమ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది, కాకపోతే కేపబిలిటీస్ మారిపోతాయి. రెండు ఫోన్స్ లో 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంది, కానీ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది iQOO Neo 10 లో, అండ్ 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. 5500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, అండ్ HDR 10+ కి సపోర్ట్ చేసిద్ది. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ ఉంది, వైడ్1 L1 సపోర్ట్ ఉంది. ఒకే ఒకటి డాల్బీ విజన్ సపోర్ట్ దీంట్లో లేదు, అదొక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. అదే మీ రియల్మీ GT7 లో చూసుకుంటే ఇందులో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 144 Hz కాదు, ఇందులో మీకు 144 Hz, అండ్ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ ఉంటుంది రియల్మీ GT7 లో, ఇందులో 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ. బ్రైట్నెస్ నిట్స్ అయితే 6000 నిట్స్ ఉంటాయి రియల్మీ GT7 లో, ఇందులో 5500 నిట్స్ మాత్రమే. అండ్ HDR 10+ సపోర్ట్ చేసింది GT7 కూడా, వైడ్1 L1 సపోర్ట్ ఉంది, నెట్ఫ్లిక్స్ HDR కంపాటిబిలిటీ ఉంది. అడిషనల్లీ iQOO Neo 10 లో లేనిది దీంట్లో ఉన్నది డాల్బీ విజన్ సర్టిఫికేషన్, అది చాలా మందికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో డాల్బీ విజన్ సపోర్ట్ కోసం మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు రియల్మీ GT7 పిక్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ డాల్బీ వీటి పరంగా మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి రెండు ఫోన్స్ లో కూడా, బట్ రెండింట్లో డాల్బీ అట్మోస్ లేదు, అది క్లియర్. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి కొత్తగా వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ చూసి వెళ్ళిపోతున్నారు. మనం 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పనేది మన టార్గెట్. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా రీచ్ అయిపోతాం. నేను ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఇంకా ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫీచర్, కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సోనీ IMX 882 సెన్సర్ తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ప్రైమరీ కెమెరా వస్తుంది iQOO Neo 10 లో. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే మీరు రియల్మీ GT7 లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 906 సెన్సర్ తో వస్తుంది, OIS సపోర్ట్ ఉంది, అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇందులో మీకు అసలు టెలిఫోటో లెన్సే లేవు, టెలిఫోటో పెరిస్కోప్ అట్లాంటివి ఏం లేవు. GT7 లో మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అక్కడే వీళ్ళు ఆ 5000 రూపాయల మార్క్ మనకు అందుతుంది అక్కడే. సో మీరు అది గుర్తుపెట్టుకుని టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ దీంట్లో కూడా 32 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది రియల్మీ GT7 లో. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా అయితే 4K 60 FPS లో రేర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి iQOO Neo 10 లో రికార్డ్ చేయొచ్చు. అలానే బోకే వీడియో సపోర్ట్ కూడా ఉంది, 1080p వరకు సపోర్ట్ చేసింది. రియల్మీ GT7 లో చూసుకుంటే 8K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, కాకపోతే కలర్స్ దాంట్లో కొంచెం న్యూట్రల్ కలర్స్ వస్తాయి, దాన్ని మీరు కలర్ గ్రేడ్ చేసుకోవాలి. బట్ 8K 30 FPS సపోర్ట్ ఉంది, అండ్ 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అలానే రేర్ సైడ్ కెమెరాకి, ఫ్రంట్ కెమెరాకి బోకే వీడియో సపోర్ట్ కూడా ఉంది 1080p 30 FPS లో. సో కెమెరా కేపబిలిటీస్ అయితే కొంచెం 8K 30 FPS ఒకటి, టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్స్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి మీకు టెలిఫోటో లెన్స్ ఉంటే. సో ఈ రెండు కెమెరాస్ పరంగా రియల్మీ GT7 కి పెద్ద అడ్వాంటేజ్. కెమెరాస్ పరంగా అయితే మెయిన్ పాయింట్ రియల్మీకి ఇస్తాం. నెక్స్ట్ ఇంక ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 10 లో మీకు 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు, Type-C అడాప్టర్ తో వస్తుంది, అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు గేమ్స్ లాంటివి ఆడుకోవాలనుకుంటున్నప్పుడు, లాంగ్ అవర్స్ ఆడుకుంటున్నారు, డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసి మీరు గేమ్స్ ఆడుకుంటే అటు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, CPU కూడా డైరెక్ట్ పవర్ ఛార్జర్ నుంచి వెళ్తుంది, బ్యాటరీ నుంచి కాదు. సో టెక్నాలజీ పరంగా కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అండ్ రియల్మీ GT7 లో చూసుకుంటే ఇందులో కూడా సేమ్ 7000 mAh బ్యాటరీ, సేమ్ 120 వాట్ ఛార్జర్, కాకపోతే Type-A అడాప్టర్ అది గుర్తుపెట్టుకోండి, అండ్ బైపాస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్ లేదు. సో బ్యాటరీ పరంగా రెండు ఈక్వలే, రెండింటికి పాయింట్స్ ఇద్దాం. అండ్ ఇంకా UI OS వీటి పరంగా మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ OS, ఇక్కడ మీ పర్సనల్ చాయిస్. ఇంకా బట్ చెప్పాలి కాబట్టి iQOO మీకు ఫంటా చాయిస్ 15 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. ఇందులో రియల్మీ UI 6.0, దాన్ని మనం కలర్ OS అని కూడా పిలుస్తాం రియల్మీలో, Android 15 బేస్ మీద వస్తుంది. అది కూడా అప్డేట్ పాలసీ దగ్గర మనం రూల్ చేయాలి పాయింట్ అనేది. iQOO లో మీకు 3+4 years అప్డేట్ పాలసీని మెన్షన్ చేస్తున్నారు. రియల్మీ GT7 లో కూడా 3+4 years అని చెప్పని కనబడుతుంది, కానీ కొన్ని వెబ్సైట్స్ లో 4+6 years అని చెప్పని కూడా మెన్షన్ చేస్తున్నారు. సో అదొకటి క్లారిటీ తెచ్చుకోండి. రియల్మీ వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు క్లారిటీ ఏమి ఇవ్వట్లేదు, అండ్ మేజర్ పెద్ద యూట్యూబర్లు కూడా ఏం చెప్పలేదు. సో 3+4 years కనుక మనం కన్సిడర్ చేస్తే రెండింటికి పాయింట్ ఇస్తాం. సో ఇది ఓవరాల్ గా iQOO Neo 10 కి అండ్ రియల్మీ GT7 కి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్. ఇప్పుడు నా ఒపీనియన్, నువ్వు ఈ రెండు ఫోన్స్ లో ఏది పిక్ చేసుకుంటావు అంటే, డబ్బులు అనేది నాకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే ఖచ్చితంగా నేను రియల్మీ GT7 నే పిక్ చేసుకుంటా. ఎందుకంటే ముఖ్యంగా నేను కెమెరాస్ లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. రెండోది IP69 వాటర్ రెసిస్టెన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పొరపాటున ఇప్పుడు వాటర్ లో పడ్డప్పుడు లేదా కావాలని వాటర్ లోకి వెళ్ళాలనుకున్నా కానీ అది మనకు ఉపయోగపడుతుంది. మూడోది ఇంకా డిస్ప్లేలో డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి ఈ 3 పాయింట్స్ నాకు కొంచెం ఈ రోల్ ప్లే చేస్తే, ఒకవేళ నాకు డబ్బులు మెయిన్ ఫ్యాక్టర్ కాదు అనుకుంటే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ డివైస్ చెప్పు అంటే మాత్రం కెమెరాస్ లో ఆ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో ఒకటి కనుక మనం అంటే మీకు నచ్చి మీరు అవాయిడ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఇది పిక్ చేసుకోండి, ఇది మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Neo 10 వర్సెస్ రియల్మీ GT7 ఈ రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ నేను దిస్ చెప్తారు, సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్, జై హింద్.